మనలో చాలామంది కేవలం ఉద్యోగం మీదనే ఆధారపడి గడుపుతూ ఉంటారు. కానీ కేవలం ఉద్యోగం ఒక్క దాని మీదనే ఆధారపడడం అనేది రిస్క్ అవుతుంది. ఎందుకంటే మీరు పనిచేస్తున్న కంపెనీలు వారికి నష్టం వస్తే ఆ నష్టాన్ని తగ్గించుకోవడానికి మీ ఉద్యోగాన్ని ఎప్పుడైనా పీకేయవచ్చు. ఉదాహరణకు కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఐటీ సెక్టార్ నుంచి కన్స్ట్రక్షన్ సెక్టార్ వరకు ఎంతోమంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. తమకున్న ఏకైక ఇన్కమ్ సోర్స్ను కోల్పోవాల్సి వచ్చింది. కానీ పెట్టుబడులు, అద్దెలు, ఆన్లైన్ బిజినెస్లు ఇలాంటివి ఒకటి కంటే ఎక్కువ ఇన్కమ్ సోర్స్లు ఉన్నవారు మాత్రం స్టడీగా ఇన్కమ్ పొందగలిగారు. కాబట్టి మీరు కూడా నిద్రపోతున్నప్పుడు, సెలవులో ఉన్నప్పుడు, అలాగే అనారోగ్యంతో ఉన్నప్పుడు, వెకేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇన్కమ్ వచ్చేలా 2-3 ఆదాయ మార్గాలను సృష్టించుకోండి. దీన్నే నిజమైన ఫైనాన్షియల్ సేఫ్టీ అంటారు. దీనికోసం చిన్న మొత్తాలతో అయినా సరే ఇప్పుడే ఎస్ఐపీలు మొదలుపెట్టడం, స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం చేస్తూ ఉండండి. లేదంటే రూమ్ను రెంట్కి ఇచ్చి అద్దె తీసుకోవడం, యూట్యూబ్ లేదా డిజిటల్ మార్కెట్లో కంటెంట్ క్రియేట్ చేసి రెవెన్యూ సంపాదించడం, ఏది కుదిరితే అది చేయండి. ఇవన్నీ కూడా మీకు నిద్రలో కూడా ఆదాయాన్ని ఇచ్చే మార్గాలుగా ఉపయోగపడతాయి. అలాగే మీరు రోజు 9 to 5 పనిచేసేవారైతే ఇంటికి వచ్చిన తర్వాత అలాగే వారం చివరిలో కొంచెం సమయాన్ని మీ జీవితానికి ఉపయోగపడే 2-3 ఆదాయ మార్గాలను నిర్మించుకోవడానికి కేటాయించండి. మీ స్కిల్స్ను ఉపయోగించి చిన్న చిన్న కోర్సులు తయారు చేయండి. పుస్తకం రాయండి, డిజిటల్ కంటెంట్ ప్రింట్ చేయండి. ఇలాంటివన్నీ ఒక్కసారి సృష్టిస్తే చాలు, ఇక అవే మీకోసం పగలు రాత్రి పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఎప్పుడు ఆస్తులు తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి, బాధ్యతలే కాదు. అంటే అసెట్స్, లయబిలిటీస్ కాదు అని. ఎందుకంటే ఆస్తులు డబ్బును ఇస్తాయి, బాధ్యతలు డబ్బును తీసుకుంటాయి. ఉదాహరణకు ఈఎంఐలో కారు కొనడం అనేది బాధ్యత కిందకు వస్తుంది. బంగారాన్ని కొని అవసరానికి దాని మీద లోన్ తీసుకోవడం అనేది ఆస్తి కిందకు వస్తుంది. చివరిగా చెప్పాలంటే డబ్బు కోసం పని చేయడం అనేది పేదల అలవాటు, డబ్బు చేత పని చేయించుకోవడం ధనవంతుల అలవాటు. కాబట్టి నువ్వు ధనవంతుడివి కావాలి అంటే నువ్వు నిద్రపోతున్నా నీ బ్యాంక్ అకౌంట్ని మాత్రం నిద్రపోనివ్వకు.